నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటికే సాక్షులు వరుసగా మృతి చెందడం ఆందోళన కనిపిస్తున్న వేళ ఇప్పుడు ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి భార్యను బెదిరించడం కూడా ఆసక్తికరంగా మారింది. మరి దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ 2019లో జరిగిన ఈ హత్య ఏదైతే ఉందో ఇప్పటి వరకు కూడా వరుసగా సాక్షులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ కేసులో ఎవరైతే అప్రూవర్గా మారారో దస్తగిరి, ఈయన భార్యను బెదిరించడాన్ని ఏ విధంగా చూడాలి? అదే విధంగా వరుసగా సాక్షులు మృతి చెందడంతో ఆమె భయపడుతుంది, నా భర్తను కూడా చంపేస్తారేమో అని చెప్పి. ఏంటి సార్ అసలు ఎక్కడి వరకు ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుంది? మొన్న 15వ తారీఖు వచ్చేటప్పటికి 6 సంవత్సరాలు కంప్లీట్ అయింది. జస్టిస్ ఫర్ వివేకా అని చెప్పేసి పాపం ట్యాగ్ చేసి చాలామంది చేస్తున్నారు. అంటే చాలా విచిత్రమైన పరిస్థితుల్లో ఆ రోజు జరిగినటువంటి హత్య ఘటనకి జరిగిన కొన్ని గంటల్లోనే అది అదో గుండెపోటు అనేటువంటి ఒక చిత్రీకరించి ఏ విధంగా వాళ్ళు చేశారో, తర్వాత రోజు ఉదయాన్నే అది నరాసుల వారి రక్త చరిత్ర అని చెప్పేసి ఆ హత్యకి వెనకాల చంద్రబాబు గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు, ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారని చెప్పి కొన్ని పేర్లతో సహా రాసేయడం. అంటే హత్యని గొడ్డలపోటుని గుండెపోటుగా మార్చడానికి ఎందుకు ప్రయత్నాలు జరిగినాయో ఇవన్నీ అర్థం కాని ప్రశ్నలు. అప్పుడు ఆ రోజున జరిగినటువంటి ఆ శవం చూసిన వెంటనే కూడా అది హత్య అని ఎవరికైనా తెలుస్తుంది. కానీ దాన్ని గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేశారు. ఆ రోజున ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పేసి డిమాండ్ చేశాడు. బాబాయ్ గారి హత్య ఘటన ఉదాహరణగా చూపించి అతను అధికారంలో రావడానికి ఒక మూల కారణం అయింది. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు అతను డిమాండ్ చేసినటువంటి సిబిఐ ఎంక్వైరీ వద్దన్నాడు, అవసరం లేదన్నాడు. అక్కడి నుంచి మొదలు 6 సంవత్సరాల్లో 6 సాక్షులు అనుమానాస్పదంగా మృతి చెందారు. దాంట్లో చిన్న వయసుతో ఉన్నటువంటి అభిషేక్ రెడ్డితో సహా వాళ్ళ కుటుంబ సభ్యుడే. అంటే హత్య జరిగిన తర్వాత ఉన్నటువంటి ప్రధాన సాక్షులు ఎవరైతే ఉన్నారో, రీసెంట్గా జరిగినటువంటి రంగన్న మృతితో పాటు వాళ్ళందరూ కూడా ఆ రోజు మార్కులు తుడిచిన వాళ్ళు కావచ్చు, లేకపోతే కుట్లు వేసిన వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఒకరికొకళ్ళు అందరూ కూడా తర్వాత హత్య జరిగిన రోజున జగన్మోహన్ రెడ్డి గారిని వారి భార్యని ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి పులివెందులు తీసుకెళ్తున్నప్పుడు మధ్యలో కారు సంభాషణ అయినటువంటి ఆ డ్రైవర్తో సహా వీళ్ళందరూ కూడా అనుమానాస్పద మృతులే. వాళ్ళందరికీ గతంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు, అయినా కూడా కొత్తగా వచ్చేసినాయి. అంటే ఈ రోజున దానికి సిబిఐ ఎంక్వైరీ చేసినా కూడా ఎంతవరకు అంటే దాదాపు 6 సంవత్సరాలుగా సిబిఐ నాకు తెలిసి పులివెందులు కాకుండా కడప జిల్లా మొత్తం జైలు పెట్టింది. కానీ వాళ్ళని కూడా ఆ ఎంక్వైరీ సమయంలో దగ్గర రానివ్వకుండా బెదిరించేటువంటి పరిస్థితులు. కర్నూలులో హాస్పిటల్లో ఉన్నప్పుడు అవినాష్ రెడ్డి గారి దగ్గరికి కనీసం అక్కడ రానివ్వకుండా ఆయన ఆఫ్ చేశారు, పోలీసుల్ని బెదిరించారు. అంటే ఈ రోజున దస్తగిరి అనే వ్యక్తి ప్రధాన సాక్షి కాబట్టి అతను అప్రూవర్గా మారాడు. అతన్ని కూడా తొలగించేస్తే ఇంకా సాక్ష్యాలు దొరకవు. కోర్టులు కావాల్సినవి ఏంటమ్మా? సాక్ష్యాలే కదా. అయితే చెరిపేసినప్పుడు ఏముంటుంది? ప్రభుత్వ లాయర్ గారు పాపం సరైనటువంటి సాక్ష్యాధారాలు చూపించలేదు కాబట్టి కేసు కొట్టివేయడం అనేది వస్తుంది. అదే కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు. ఈ రోజున 6 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 7 సంవత్సరాలు ఇప్పటికే కూడా వివేకానంద రెడ్డి గారి కూతురు నిరంతరం పోరాటం చేస్తుంది. తన తండ్రి హత్యకి గల కారణాలు ఎవరో చెప్పండి అని. తన తండ్రి హత్య కారణాలకు సంబంధించినటువంటి అనుమానితుల్ని జగన్మోహన్ రెడ్డి గారి పక్కన పెట్టి తిరుగుతున్నాడని కూడా అంటున్నారు. వారి సొంత చెల్లి కూడా అటువంటి ఆరోపణలు చేసింది. అయినా కూడా ఎక్కడా కూడా ఆ అవినాష్ రెడ్డి కావచ్చు, లేకపోతే అనుమానితులు ఎవరైనా కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళు జైలుకి వెళ్ళకుండా విపరీతమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ దీని వెనకాల ఎవరు పెద్దల హస్తాలు ఉన్నాయి? ఎవరు కాపాడుతున్నారు? ఎవరు సిబిఐ ఎంక్వైరీని ఇంకా వేగవంతం చేయకుండా అడ్డుకుంటున్నారు? ఎవరు సహాయకారు? అంటే రకరకాల అనుమానాలు, ఇవన్నీ కూడా అనుమానాలు. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. మాజీ ఎంపీ, మాజీ సీఎం గారి తమ్ముడు, మాజీ సీఎం గారికి బాబాయ్, అందులో వివాదరహితుడు అతను. జగన్మోహన్ రెడ్డి వైఎస్ ఫ్యామిలీలో అసలు వివాదరహితుడు ఎవరు ఉన్నారంటే ఆయన. అతను ముందు ఏం చేశారు? అతను క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలని చెప్పేసి అని అతనికి 2వ భార్య, అల్లుడు, ఇవన్నీని ఒకటి కాదు వీళ్ళందరూ కలిసి కుట్ర పేసి మొత్తానికి ఆస్తుల గురించి చంపించేశారని చెప్పి అది కూడా చేశారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. వివేకానంద రెడ్డి గారిని క్యారెక్టర్ని ఎలా చేయాలో ఆ విధంగా అది చేసుకుంటూ వచ్చారు. ఈ రోజున మొత్తానికి ఏమైందంటే దస్తగిరి గారు ఏవైతే బలంగా నిలబడ్డాడో అప్రూవర్గా, అతని భార్యని కూడా నిన్న ఇంటి మీదకి వెళ్ళి ముక్కలుగా నరికేస్తున్నాం అని చెప్పేసి అన్నారంటే ఎటువంటి సమాజంలో మనం ఉన్నాం? ఖచ్చితంగా ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత దస్తగిరి గారికి కుటుంబ ప్రభుత్వం భద్రత పెంచుతుంది. కానీ ఎంతవరకు? స్వతహాగా అతను కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మామూలు వ్యక్తులు కాదు. గతంలో పరిటాలరావు గారి హత్యలో మనం చూసాం, అందరూ కూడా అనుమానాస్పద స్థితిలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చనిపోవడం జరిగింది.
అదే కేసులాగా పరిటాల రవి గారి హత్య ఎలా జరిగిందో సేమ్ అలాగే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కూడా ఆ విధంగా సాక్ష్యాలను చెరిపేసేటువంటి ఒక పెద్ద కుట్ర ఏదో జరుగుతుంది. ఖచ్చితంగా దస్తగిరి గారి ప్రాణానికి మాత్రం ముప్పు ఉంది. అదేవిధంగా ఎవరైతే పోరాటం చేస్తున్నారో సునీత గారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇటువంటి వ్యక్తులు కూడాను. అంటే సార్ ఇటీవల రాజకీయాలకి గుడ్ బై చెప్పి నేను వ్యవసాయం చేసుకుంటా అన్న విజయసాయి రెడ్డికి కూడా ప్రాణహాని ఉంటుందంటారా? ఎందుకంటే నేను అవినాష్ రెడ్డి చెప్తేనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అని చెప్పాను అని అన్నారు కదా. ఏంటంది వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జాలి, దయ, మానవ సంబంధాలు ఇటువంటి ఏమండి, వాళ్ళకి కావాల్సింది ఏంటంటే డబ్బు లేదా పదవి. ఈ రెండింటి గురించి తల్లి, చెల్లి, ఇంకా లేకపోతే స్నేహితుడు, బంధుత్వాలు ఏముండవు. వాళ్ళకి అవి ఉంటే చాలు. అటువంటి వ్యక్తులు హయాంలో ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా విజయసాయి రెడ్డి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. విజయసాయి రెడ్డి అనే కదండి, ఎవరైతే వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళ పార్టీలో ఉండి బయటకు వచ్చి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, అంటే వాళ్ళ లూప్ హోల్స్, వాళ్ళ రహస్యాలు అన్నీ తెలిసిన వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళ మెంటాలిటీ అటువంటి ఫ్యాక్షనిజం మెంటాలిటీ. సాక్ష్యాలు లేకుండా చెరిపేస్తే ఏమి చేయలేరు మనల్ని. ఇప్పటి వరకు మా మీద వచ్చినవన్నీ కూడా అప్పుడు నిందలు వేశారు తప్ప, ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే జగన్మోహన్ రెడ్డి చూడండి, ఎప్పుడైనా మాట్లాడినా దమ్ముంటే నిరూపించండి అంటాడు, అంతే తప్ప తప్పు చేయలేదని ఎప్పుడు చెప్పడం. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అంత పకడ్బందీగా మేము ఏం చేసినా చేస్తాం సాక్ష్యాలు లేకుండా అనేటువంటి నమ్మకం వాళ్ళకు ఉంది. కాబట్టి మీరు చెప్పినట్టు విజయసాయి రెడ్డి కావచ్చు, లేకపోతే సునీత రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఇప్పుడు దస్తగిరి కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళకి కావాల్సిన అవసరం వస్తే కూటమి ప్రభుత్వం ఎంత కావాలో అంత సెక్యూరిటీ ఇస్తుంది. వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా నేను అనుకోవడం వాళ్ళకి ప్రాణహాని చాలా ఎక్కువగానే ఉందమ్మా. నేనంటే కూటమి ప్రభుత్వం మాత్రం చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటుంది, వాళ్ళకి తగిన సెక్యూరిటీ ఇస్తుంది. వాళ్ళు కూడా వ్యక్తిగతంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ కేసులో ఎవరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.